కర్మ ఏ విధంగా తన పనిని చేస్తుంది? మనం నిత్య జీవితంలో ఎలాంటి కర్మలు చేస్తామో మనకు అలాంటి ఫలితమే లభిస్తుంది అని మనం నిత్యం వింటూనే ఉంటాం. అది నిజమైతే మనం మంచి కర్మలు చేస్తే మనకు మంచి ఫలితాలు లభించాలి. కానీ కొందరు జీవితం మొత్తం మంచి కర్మలు చేస్తూ నిజాయితీగా జీవిస్తూ పక్కవారికి ఏమాత్రం హాని చేయకపోయినా అలాంటి వారికి కూడా చాలా కష్టాలు కలుగుతాయి. గొప్ప గొప్ప మహాత్ములు కూడా మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి అని చెబుతూనే ఉంటారు. మరి వారంతా చెప్పేది తప్పేనా? అసలు కర్మలు మానవుని జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? మంచివారికి కూడా కష్టాలు ఎందుకు కలుగుతాయి? దీని వెనుక ఉన్న రహస్యాలు ఈరోజు తెలుసుకుందాం. దీనిని ఒక కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి పూర్తిగా ఈ కథను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక ఊరిలో సత్యం, సుందరం అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రమే అన్నదమ్ములు, కానీ వారి మధ్యలో ఆ అన్నదమ్ముల ప్రేమ ఉండేది కాదు. ఈ విషయం ఆ ఊరిలో ఉన్న వారందరికీ తెలుసు. వీరిద్దరిలో పెద్దవాడైన సుందరం చాలా స్వార్థపరుడు. తన తమ్మునికి రావలసిన భూమిని కూడా మోసం చేసి తీసుకున్నాడు. ఇక చిన్నవాడు సత్యం చాలా అమాయకుడు. ఎవ్వరిని మోసం చేసేవాడు కాదు. తన అన్న మోసం చేసి తన ఆస్తిని తీసుకోవడం వల్ల పేదవాడి చాలా కష్టాలను అనుభవిస్తున్నారు. దీనికి తోడు తన భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. కనీసం ఆమెకు వైద్యం చేయించడానికి డబ్బులు ఉండేవి కావు. అంత కష్టంలో ఉన్నా అతడు ఎంతో నిజాయితీగా ఉండేవాడు. ఎవరిని మోసం చేసేవాడు కాదు, అబద్ధం చెప్పేవాడు కాదు. కానీ అతని మనసులో ఎల్లప్పుడూ ఒక ఆలోచన వెదులుతూ ఉండేది. నాకు తెలిసి నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవ్వరి గురించి చెడుగా ఆలోచించను కూడా లేదు. అందరూ బావుండాలని కోరుకున్నాను. అలాంటి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి? ఎందుకు నా భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతోనే ఉంటుంది? నా వద్ద ఎందుకు ధనం ఉండడం లేదు? నేను అన్నీ మంచి కర్మలే చేస్తున్నాను. మంచి కర్మలు చేసే మంచి ఫలితాలే రావాలి కదా! నాకు ఎందుకు చెడు జరుగుతుంది? నా అన్న నన్ను మోసం చేసి ఆనందంగా తన జీవితాన్ని జీవిస్తున్నారు. అన్ని సుఖాలను అనుభవిస్తున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే చెడు కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఎవరినైనా మోసం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాని న్యాయంగా నిజాయితీగా ఉంటే మంచి ఫలితాలు లభించవు అని అనుకున్నాడు. ఆ ఊరిలో దగ్గరలో ఒక గురువు ఆశ్రమాన్ని నిర్మించుకుని ప్రతిరోజు భిక్ష కోసం ఆ ఊరిలోకి వచ్చేవాడు. ఆ సాధువు భిక్ష కోసం వచ్చిన ప్రతిసారీ అందరితో ఒకే మాట చెప్పేవాడు. నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నీ వెంటే ఉంటుంది. నువ్వు మంచి కర్మలు చేస్తే నీకు మంచే జరుగుతుంది. నువ్వు చెడు కర్మలు చేస్తే నీకు చెడు జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయేవాడు. ప్రతిరోజు సత్యం ఈ మాటలను వింటూనే ఉండేవాడు. కానీ అతనికి ఏమీ అర్థమయ్యేది కాదు. ఒక రోజున తన కష్టాలను తలచుకుంటూ బాధపడుతున్న అతనికి ఆ సాధువు చెప్పిన అవే మాటలు మళ్ళీ వినిపించాయి. మీరు ఏది చేస్తే అదే మీకు తిరిగి వస్తుంది అనే మాటలు వినగానే అతనికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ఆ సాధువు ముందుకు వచ్చి, ఓ గురుదేవ, మీరు చెప్పే మాటలు నేను ప్రతిరోజు వింటూనే ఉంటాను. కానీ ఆ మాటలు నిజం కానే కాదు. ఒకవేళ ఆ మాటలే నిజమైతే నేను నా జీవితంలో ఎల్లప్పుడూ మంచి కర్మలే చేశాను. నాకు మంచి జరగడం లేదు. నా భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతోనే ఎందుకు బాధపడుతుంది? నేను చాలా పేదరికంలో జీవిస్తున్నాను అంటూ తన బాధనంతా చెప్పుకున్నాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నీకు ఇలా ఎందుకు జరుగుతుందో నేను వివరంగా చెబుతాను. నువ్వు సాయంత్రం కొన్ని పనులను తీసుకుని నా ఆశ్రమానికి రా అని చెప్పి ఆ గురువు అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక ఆ వ్యక్తి సాయంత్రం కొన్ని పనులను తీసుకుని ఆ గురువుగారి ఆశ్రమానికి బయలుదేరాడు. ఆశ్రమం ఆ ఊరికి చాలా దూరంగా ఉండటం వల్ల వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను నడుస్తూ వెళ్తున్న అధికారులు ప్రతి చోటా అతనికి చాలా కోతులు కనిపిస్తున్నాయి. ముందుగా తన వద్ద ఉన్న ఆ పనులను ఆ కోతులకు తినిపించేద్దాం అని తన మనసులో అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆలోచించి గురువుగారు పళ్ళు తీసుకుని ఆశ్రమానికి రమ్మన్నారు. ఒకవేళ నేను ఈ పనులను తీసుకువెళ్ళకపోతే నాకు ఆయన సమాధానాలు చెప్పరేమో అని అనుకుని ఆ కోతులు పనుల కోసం తన వెంట వస్తున్న వాటి నుండి ఆ పనులను కాపాడుకుంటూ ఆ గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ వ్యక్తి గురువును చేరుకోగానే ఆ గురువు అతన్ని చూసి, నాయనా, నీ మనసులో ఈ పనులను కోతులకు తినిపించాలని ఉంటే నువ్వు ఎందుకు వాటికి ఈ పనులను తినిపించలేదు అని అడుగుతాడు. గురువుగారి ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఈ గురువుగారికి ఎలా తెలుసు నేను కోతులకు పనులు తినిపించాలి అనుకున్నది? నేను మనసులోనే కదా అనుకున్నది అంటూ పలు విధాలుగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, నా మనసులో అనుకున్నది మీకు ఎలా తెలిసిపోయింది అంటూ ప్రశ్నించాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నాకు ఎలా తెలిసిందో అనేది ముఖ్యం కాదు. నేను ఒకసారి మనసులోని విషయాలు నాకు తెలుస్తాయి నాయనా. ఒక్కటి బాగా అర్థం చేసుకో. ఒక 1000 ఆవులు ఉన్నా కూడా ఒక చిన్న లేగ దూడ తన తల్లిని గుర్తించి తల్లి వద్దకు చేరుకుంటుంది. అదేవిధంగా కర్మ కూడా తన కర్తను అదే వెతుక్కుంటుంది. ఇప్పుడు నువ్వు తెచ్చిన ఈ పనులను నా చేతులతో ఈ కోతులకు తినిపించాలని ఉంది. అందుకే ఈ పండ్లు, ఈ కోతులు రెండు కూడా నా వద్దకే వచ్చి చేరుకున్నాయి. ఆ పండ్లను అతని వద్ద నుండి తీసుకుని ఆ కోతులకు తినిపించారు. గురువు ఇంత జరుగుతున్నా ఆ వ్యక్తికి గురువుగారు చెప్పింది మాత్రం ఏం అర్థం కాలేదు.
ఆ వ్యక్తి గురువుగారిని ఇలా అడుగుతున్నాడు, గురుదేవా మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, దయచేసి నాకు పూర్తిగా వివరించండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, ప్రతి మానవుడు ఒక పనిని చేసినప్పుడు ఇది నేను మాత్రమే చేయాలి అని అనుకుంటాడు. కానీ అలా జరగదు. చేయవలసిన కర్మను నువ్వు ఎంచుకోలేవు. ఆ కర్మే నిన్ను ఎంచుకుని నీ వద్దకు వస్తుంది. ఒక కర్మలు చేయడానికి నువ్వు యోగ్యుడివైతే ఆ కర్మ వేళ మందిని దాటుకుని నీ వద్దకు చేరుకుని నీ చేత చేయబడుతుంది. అందువల్ల నువ్వు అర్హత కలయోగ్యుడవు కావడానికి ప్రయత్నించాలి, అంతేకానీ మలను చేయడానికి ప్రయత్నించకూడదు. నువ్వు కేవలం కర్మలు చేయడం పైనే దృష్టి పెడితే నువ్వు ఎప్పటికీ యోగ్యుడివి కాలేదు. నువ్వు గొప్ప గొప్ప కర్మలు చేయడానికి యోగ్యుడవు కావాలంటే ముందుగా చిన్న చిన్న కర్మలు చేయాలి. అలా చేస్తే గొప్ప గొప్ప కర్మలు చేయగల యోగ్యత సంపాదించుకుంటారు. నువ్వు ఎప్పుడైతే యోగ్యుడవు అవుతావో అప్పుడు గొప్ప కర్మలు నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ కర్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఉదాహరణకు నీకు ఒకటి చెబుతాను విను. నువ్వు ఈ కోతులను బాగా గమనించు. ఈ కోతులు ముందుగా చిన్న చిన్న కర్మలు చేస్తూ ఉంటే ఆ చెట్టుపై నుండి ఆ చెట్టుపైకి ఎందుకు ఆహారం కోసం నీ వెంట నడుస్తూ ఎగురుతూ చివరికి నా వద్దకు చేరుకున్నాయి. ఇది నా వద్దకు చేరుకోగానే ఇవి ఏ ఆహారం కోసమైతే ఇక్కడి వరకు వచ్చాయో వాటి కావాల్సిన ఆహారం వాటి ముందుకు చేరుకుంది. ఇది ఆహారం తినే అర్హతను సంపాదించుకున్నాయి. అందుకే మనం ప్రతిరోజు చిన్న చిన్న కర్మలు చేస్తూ మనల్ని మనం యోగ్యులుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నిస్తే ఒక గొప్ప లక్ష్యం నీకు ప్రాప్తిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు యోగ్యుడుగా మారే ప్రయత్నం చేయకపోతే వేరే వారి కర్మలు కూడా నిన్ను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు మీ భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతోనే ఉంటుంది. కానీ నువ్వేం ఆలోచిస్తున్నావు? నేను అన్ని మంచి కర్మలే చేస్తున్నాను, నేను ఏ చెడు కర్మలు చేయలేదు, అయినా నాకెందుకు కష్టాలు కలుగుతున్నాయి అని ఆలోచిస్తున్నావు. కానీ నిజం ఏమిటంటే నీ భార్య అనారోగ్యానికి కారణం తాను చేసిన కర్మల ప్రభావం కావచ్చు. నీ కర్మల ప్రభావం వల్ల కాదు. నువ్వు చేసే కర్మలు మంచివే కాని ఏం తెలుసు, నీ భార్య ఇంతకు ముందు మంచి కర్మలు చేసి ఉండకపోవచ్చు. అందువల్లే తాను అనారోగ్యంతో బాధపడవచ్చు. నీ భార్య చేసిన కర్మలకు నీకు కూడా దుఃఖాలు కలుగుతున్నాయి. అలాగే చాలామంది తన సంతానం వల్ల, తన బంధువుల వల్ల, తన కుటుంబ సభ్యుల వల్ల దుఃఖాలను అనుభవిస్తున్నారు. ఒకవేళ నువ్వు యోగ్యుడివి అయితే నీ భార్యకు వైద్యం చేయించి ఆమెను తిరిగి ఆరోగ్యంగా మార్చగలవు. అంతెందుకు నువ్వే యోగ్యుడవు అయి ఉంటే నీ వివాహం కూడా వేరే స్త్రీతో జరిగేది. అప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడివి. కానీ నువ్వు యోగ్యుడువు కాదు కాబట్టే నీ భార్య వల్ల దుఃఖాలను అనుభవిస్తున్నావు. నువ్వు యోగ్యులవే అయితే వేరే వారి కర్మలు ఎన్నో ప్రభావితం చేసేవే కావు. నాయనా, నువ్వు ఏది కోరుకుంటావో అది నీకు లభించదు. నువ్వు దేనికి యోగ్యుడమో అదే నీకు లభిస్తుంది. అందువల్ల నీ యోగ్యతను పెంచుకునే ప్రయత్నం చేయు. దానికోసమే చిన్న చిన్న కర్మలు చేయు అని చెప్తాడు ఆ గురువు. అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవా, నేను నా యోగ్యతను ఎలా పెంచుకోవాలి? ఎలా చేస్తే నా వద్దకు ముఖ్యమైన కర్మలు వెతుక్కుంటూ వస్తాయి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు ఏవైతే కర్మలు చేస్తున్నావో చేసిన తర్వాత వాటిని మర్చిపోవాలి. ఆ కర్మల వల్ల నీకు ఏం లభిస్తుందో అని ఆలోచించకూడదు. అందుకే కర్మలు చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. ఒకవేళ నువ్వు ఆ కర్మ ద్వారా ఫలితాన్ని ఆశిస్తే నువ్వు ఆ కర్మలు చేయనట్టే అవుతుంది. ప్రతి మానవుడు కూడా నేనైతే మంచి కర్మలే చేస్తున్నాడు, కానీ నాకు మంచి ఫలితం లభించడం లేదు అంటూ బాధపడుతున్నాడు. ఈ బాధ తన మనసుకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇలా తన లక్ష్యం నుండి దూరం చేస్తుంది. అనుకున్న పనిని సరిగ్గా చేయలేకపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవా, ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు నా మనసు వివిధ రకాల ఆలోచనలతో నిండిపోతుంది, వేరే ఆలోచనల వైపు లాగేస్తుంది. గురుదేవా, నా మనసు ఒకే కర్మపై నిలకడగా ఉండేలా చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు గురువు, నాయనా, నువ్వు ఏదైతే కర్మలు చేయాలని అనుకుంటున్నావో దానిపైనే దృష్టిని ఉంచి పూర్తి ప్రేమతో, నిర్మలమైన మనసుతో, సద్భావనతో నీ మనసును పూర్తిగా దానిపైనే నిమగ్నం చేయాలి. నువ్వు చేస్తున్న కర్మ ఎప్పుడైతే నీకు ఇష్టం లేకపోయినా దానిని తప్పకుండా చేయవలసి వచ్చినప్పుడు అందులో ప్రేమ, సద్భావన, ఏకాగ్రత ఇవి ఏవి కూడా ఉండవు. అలాంటప్పుడు నువ్వు ఆ కర్మను పూర్తి చేయలేవు. నీ మనసు దానిపై నిలబడదు. అందుకే ఏ కర్మ చేసినా నిర్మలమైన మనసుతో, సద్భావనతో చేస్తే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. నాయనా, నేను చెప్పినట్టుగా చేస్తే ఇలాంటి కర్మలకు అయినా యోగ్యతను సంపాదిస్తావు. ఒకసారి యోగ్యత సాధించుకుంటే గొప్ప గొప్ప కర్మలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. గొప్ప గొప్ప కర్మలు చేస్తే మానవుడు గొప్పవాడిగా మారుతాడు. మంచి కర్మలే మానవుని జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. గురువుగారు చెప్పిన మాటలు అర్థం చేసుకున్న ఆ వ్యక్తి గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి తన ఇంటి వైపుకు వెళ్లిపోయాడు. చూశారు కదా, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.